ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వీక్షిస్తున్నటువంటి ప్రియ బిడ్డలందరికీ క్రీస్తు నామంలో మీకు మెండైనటువంటి మేలులో క్షేమము కలుగునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, గడిచిన కాలమంతా ప్రభు ఎంతో మనల్ని కాపాడి రక్షించి శ్రేష్టమైనటువంటి ఈవులతో మనల్ని నింపుతున్న దేవునికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు మనందరి తరపున అర్పిస్తూ ఉన్నాను. ఈ యొక్క అద్భుతమైనటువంటి దినము దేవుడు మన జీవితాల్లో మాట్లాడే అంశము అలంకరణ ముఖ్యమైనది. ద గ్రేట్ డెకరేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఈ అలంకరణ, వివిధ రకాల అలంకరణలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. చూడండి, ఏవైనా బిల్డింగ్స్ వాటికి ఎంతో డెకరేషన్ అట్రాక్ట్గా చేసేటువంటి అలంకరణ చూడగానే ఇది నేను చూశాను కదా, కానీ అంత అద్భుతంగా ముందు దినాల్లో లేదు, ఇప్పుడేంటి ఇంత అలంకరణ? కారణము దాన్ని డెకరేట్ చేసినప్పుడు ఆ పరిస్థితి అంతా మనల్ని చూడటానికి నడిపిస్తూ ఉంటుంది. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా దేవుడు మనకి అలంకరణ అనేది ఏంటి అనేది మనం చూస్తే కీర్తనలు 149వ కీర్తనలు 149వ కీర్తన 4వ వచనం, Psalm 149 verse 4. యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. చూసారా దేవుని బిడ్డలారా, రక్షణతో అలంకరించడం అనేది అది యెహోవాకు మాత్రమే. దీనంగా ఉండే జీవితాలు, దీనంగా ఉంటే ఆయన మనల్ని రక్షణతో అలంకరిస్తాడు. ఇంకా చాలా అద్భుతమైన మాట, సామెతలు 3వ అధ్యాయము 22వ వచనం, Proverbs chapter 3 verse 22. అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారంగాను ఉండును. కీర్తనకారుడు భక్తుడైన దావీదు మనకేమో అవి ఎలా ఉన్నాయి? దీనులను రక్షణతో అలంకరిస్తానంటున్నప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, తన కుమారుడు దావీదు కుమారుడు సొలొమోను అయితే దేవుడితో నడిచే అనుభవాన్ని బట్టి మెడకి అలంకారంగా దేవుడు ఉంచుతూ ఉన్నాడు. నిజంగా నాకు చాలా ఇష్టమైన మాట, ఈ యెషయా గ్రంథము 33వ అధ్యాయంలో ప్రియ దేవుని బిడ్డలారా 17వ వచనంలో, ఐజియా చాప్టర్ 33 verse 17, అలంకరింపబడిన రాజును నీవు కన్నులారా చూచెదవు, బహుదూరమునకు వ్యాపించుచున్న దేశము నీకు కనబడును. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ టు సీ టు లాంగ్ స్ప్రెడింగ్ ద సిటీ. ప్రారంభంలో విశాఖపట్నం కొంత చిన్న పట్టణంగా ఉండేది. ఇప్పుడు అది హైటెక్ సిటీగా, హైదరాబాదు, కొన్ని ప్రాంతాలు మనకి ప్రారంభంలో మనం చూసినప్పుడు అది పరిపాలించేటువంటి రాజులు ఆ చరిత్రలోకి వెళ్తే అవి చిన్న ప్రాంతాలే, కానీ అవి ఇప్పుడు ఎంత సుదీర్ఘమైనటువంటి పట్టణాలుగా కనిపిస్తూ ఉన్నాయి. మరి పరలోక పట్టణము అది మన కన్నులకు కనిపిస్తుందంట. ఎప్పుడు? అలంకరింపబడిన రాజుని మనము కన్నులారా చూచేటువంటి భక్తి జీవితం చేసినప్పుడు, అటువంటి పరిశుద్ధ జీవితం కలిగి ఉన్నప్పుడు, అటువంటి ఆత్మీయ జీవితము, మనం అలంకరింపబడిన రాజును మనం కన్నులారా చూడాలి. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఈరోజు మన మెడకి అలంకారంగా ఉన్నది, రక్షణతో మనల్ని దీనులను అలంకరిస్తానంటూ ఉన్నాడు. ఈ లక్షణాలు మనం కలిగి ఉంటేనే అప్పుడు మనము అలంకరింపబడిన రాజుని మనము కన్నులారా చూడగలం. మనం మొదట అలంకరించబడకుండా, మొదట మనము డెకరేటివ్ ఆత్మీయ జీవితమైనటువంటి పరిశుద్ధతతో, రక్షణతో, నీతితో, ప్రార్థనతో, దేవుని యొక్క వాగ్దానాలతో, విధేయతతో, తగ్గింపుతో మన జీవితాలు ఎప్పుడైతే అలంకరించుకుంటామో
అలంకరింపబడిన రాజుని మనం కన్నులారా చూస్తాము. ఆ కన్నులారా చూసినప్పుడు ఆ తరువాత బహుదూరమునకు వ్యాపించిన పట్టణము ఎక్కడుందండి? బహుదూరమునకు వ్యాపించిన పట్టణం మనం కన్నులారా చూస్తాం. ఎలా చూస్తాం? మన కన్నులు మహా చూస్తే ఒక 3-4 కిలోమీటర్స్. ఇంకా కొండలెక్కి పర్వతాలెక్కి మనం చూడగలిగితే మొత్తం భూభాగం అంతా మన కన్నులకు కనిపించదు. ఏదో అలా పిక్చరు మనం చూడగలం తప్ప ఆ లాంగ్ సైట్ అనేది దూరంలో ఉన్న సంఘటనలు మనకు కనిపించవు. కానీ ఈ ఆత్మ సంబంధమైన నేత్రాలు మన దేవుడిచ్చినప్పుడు ఈ కన్నులతో ఆత్మ నేత్రాలతో బహుదూరమునకు వ్యాపింపబడినటువంటి ఆ మహిమ పరలోక రాజ్యము మనము కన్నులారా చూడగలము. లేఖనాల్లో ఎహెజ్కేలు గ్రంథాల్లో తర్వాత ప్రకటన గ్రంథంలో యోహాను కంటాడు, యోహాను ఎక్కిరమ్ము అంటే ఎక్కుతూ ఉండగా అది కనిపిస్తూనే ఉన్నది. ఆ కన్నులకు ఆ పవర్ని ఇస్తాడు. తర్వాత ఎహెజ్కేలు గ్రంథంలో కూడా ఆ మందిరము అది విశాలం చేయబడుతూ ఉన్నది. దేవుని బిడ్డలారా, అదేమో పెరుగుతూ ఉన్నది. మెట్లు ఎక్కుతున్న కొలది ఆ మందిరము అది విశాలముగా వ్యాపిస్తూనే ఉన్నది. దేవుని యొక్క మహాకృపలో మనము ఉన్న స్థలంలో ఉండిపోకుండా ఆత్మీయ జీవితంలో మనము విశాలం చేయబడాలి, చదును చేయబడాలి. మనము మన యొక్క పరిశుద్ధత, నీతి, దేవుని కొరకు మన జీవితము, మన భక్తిని మనము విశాలం చేయబడేవారిగా ఉండాలి. కుదించబడ్డావా? ఇరుకైపోతూ ఉన్నావా? చాలా మరి ఎలీషా శిష్యులు కూడా మనకు ఈ స్థలం ఇరుకు అన్నారు. కానీ వారి ఆత్మీయ జీవితంలో విశాలంగా ఉన్నప్పుడు భౌతికమైన స్థలమును గూర్చి మనము ఆలోచించకూడదు. ఆత్మ సంబంధమైన విషయాల్లో మనము విశాలం అవ్వాలి. దేవుని బిడ్డలారా, మనము అలంకరించబడాలి. అప్పుడే అలంకరించబడిన రాజుని మనం కన్నులారా చూస్తాం. అంటే అలంకరణ, పరిశుద్ధత దేవుడు రాకడ కొరకు మన అందరికీ ప్రభువు మెండుగా అనుగ్రహించి ముందుకు నడిపించును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.